హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండేది మ్యాంగో పచ్చడి. అది కూడా పల్లెటూరులో అయితే ఇక చెప్పాలని పనే లేదు. ఇది ఎలా తయారు చేస్తారని ఒకసారి నేను కూడా ట్రై చేశాను. నేను చేసిందేమో కానీ మన పంతనానికి కూరగాయలు కోసి చెక్క కూడా ఇరిగిపోయింది. ఆ తర్వాత మా మమ్మీ రియాక్షన్ చూడాలి. నేనే అంతంత మాత్రంగా నేర్చుకుందామని ట్రై చేస్తుంటే నా మేనల్లుళ్ళు వీటిలో వేళ్ళు కాదు ఏకంగా కాళ్ళే పెట్టారు. చివరికి అది మ్యాంగో పచ్చడి కాదు కదా, మ్యాంగో జ్యూస్ కూడా పనికిరాదు. ఓకే, ఫైనల్గా మ్యాంగో పచ్చడి ఎలా తయారు చేస్తారో చూద్దాం. మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని వాటిని ఏదైనా క్లాత్తో తుడుచుకొని మనకు సరిపడా ముక్కల్లో కట్ చేసుకోవాలి. కట్ చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఒకసారి చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? ఆ కట్ చేసిన ముక్కల్ని మళ్ళీ క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఆ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వీటిలో కావాల్సిన మసాలాలు అంటే మెంతిపిండి, ఆవుపిండి, కారం ఇంకా వగేరా వగేరా వంటి వాటితో ఈ ముక్కలను బాగా కలుపుకొని మామిడికాయ ముక్కలన్నీ పీక లోతు మునిగిపోయేదాకా నూనెతో ముంచేయాలి. ఆ తర్వాత ఒక చక్కటి జాడీలో పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత తీసి వేడి వేడి అన్నంలో ఈ మ్యాంగో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా. ఈ ఫీలింగ్ని ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారో కింద కామెంట్ చేయండి. అలాగే మ్యాంగో పచ్చడి కూడా ఎంతమంది ఫేవరెట్ కింద కామెంట్ చేయండి.